వికలాంగులకు 5% డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల సమస్యలు ఈరోజు ఎన్పిఆర్డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుద్రూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతిపత్రం ఇచ్చినాం. ప్రధానంగా వికలాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న 6,000 వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 300 ఇస్తుంది వికలాంగులకు. ఆ 300 నుంచి 3,000 పెన్షన్ పెంచాలా. రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలా. ప్రతి నెల 5వ తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వాలా. అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా. అట్లాగే వికలాంగులకు అంత్యోదయ కార్డులను ఇవ్వాలా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో 5% రిజర్వేషన్ అమలు చేయాలా. వికలాంగులకు సదరన్ క్యాంపులు విడివిడిగా వివరించాలా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది ఇప్పటికే పెన్షన్దారులు దరఖాస్తులు పెట్టి ఉన్నారు. వాటిని పరిశీలించి వెంటనే 28 లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇవ్వాలా. వికలాంగులకు 6,000తో పాటు వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు కూడా 4,000 పెన్షన్ ఇవ్వాలా. తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ నెల 30వ తారీఖు నాడు బోధన ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఒకరోజు రిలే దీక్షలున్నాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా బోధన ఆర్డీఓ ఆఫీస్కు నవంబర్ 30వ తారీఖు తరలి రావాలా. డిసెంబర్ 9వ తారీఖు చలో హైదరాబాద్ ఉంది. ఈ రెండు కార్యక్రమాలను జయప్రదం చేయాలని వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈరోజు ఎలాల శ్రీనివాస్ వైశ్రీ అన్న గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారి ప్రధాన అనుచరుడైనటువంటి తాను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ఉద్యమం చేసిన వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి సీనియర్ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలకు అండగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వారికి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఎందరికో ప్రజల సేవ చేయాలని కోరుకుంటున్నాను. మందుల సారు నీళ్ళతో మీకు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి. కరెంటు బిల్లు మాఫీ అవుతలేదు. ఆ కరెంటు బిల్లు మాఫీ కాలేదు. మాకు సిలిండర్ మాఫీ కాలేదు. ఇది మొత్తం చేతి గుర్తు అని మేము గొప్ప చేసినాం కానీ మాకు ఇది అవుతుంది. ఇప్పుడు అంటే నీళ్ళు రాక ఎన్ని రోజులు అవుతుంది? నీళ్ళు రాక ఇప్పుడు తాగమంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఎట్లా ఉండాలా? మేము ఊళ్ళో ఉంటేనే ఊళ్ళోకి చెడ్డ తెచ్చుకోవచ్చు. పుట్టకు రాళ్ళు దొంగకొంటున్నాం ఇది లేదు. ఇదైతే కాదు. దయచేసి మాకు కరెంటు బిల్లు కడతలేదు సార్. ఇప్పుడు 3 నెలల బిల్లు కట్టలేదు. నేను 2000 పైన వచ్చింది మాకు. మాపు ఏమరవుతాడికి ఆడికి 3-4 సార్లు పోయినా. అన్ని అక్కడ తిరుగుతున్నా. అందరికి మాపి అయింది, నాకెందుకు మాపి కాలేదు? నువ్వు రాపియలేవు? అప్పుడు రాపిచ్చిన టోపలు సుగున్నాయి. అవి పోతే అత్తది పో అని చెప్తుండ్రు. అయిపోయాయి. మళ్ళీ నాకు సిలిండర్ సుగా మాపలేదు. మహిళా గ్రూప్లో వచ్చింది సిలిండర్. అంటున్నారు ఓట్లు వేసినప్పుడల్లా ఓట్లే కన్నా ముందు కుండీలు కట్టిస్తాము, మీకు నీళ్ళ సల్వ చేస్తామని అంటున్నారు. ఇక ఓట్లకి వెళ్ళగానే వాళ్ళు ఏం కట్టిస్తలేరు, చేస్తారో మాకు నీళ్ళ సల్వతే లేదు. సారు దయచేసి మాకు నీళ్ళు కావాలా, మీరు నా ఏం తెంపాలి అంతే. నీళ్ళు లేని 5 పిల్లలు అందరూ ఎట్లా ఏం చేసుకున్నా? అస్సలే లేదు. ఒక కుండి కూడా లేదు ఇటు ఈ గల్లీకి. ఇప్పుడు సల్వత్ లేదు, తెచ్చుకుందామన్నా లేదు. లక్ష్మి మాలగుట్ట మోడల్ స్కూల్ అనుకుంటాం. చెప్పమ్మా ఏమైంది ప్రాబ్లం? నీళ్ళతోనే ప్రాబ్లం సార్. పిల్లలు వెళ్ళాలి లేచి స్కూల్ పోతారు. ప్రతి ఒక్కటి నీళ్ళతోనే. మేము ఈడికెళ్ళి ఆడికెళ్ళి 2-3 నెలలు అచ్చుట్ల
మోసి మోసి మన ఎత్తులు ఖరాబ్ అవుతున్నాయి. 1,00,000 రూపాయల బాకీ ఉంటే కూడా ఇంత అల్లారు ఉండదు. ఈ నీళ్ళతో ఇంత బాధ ఉన్నది. మాకెప్పుడు ఇట్లా కాలేదు. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు మీకు నీళ్ళు లేక? నెల 2 నెలల దగ్గరకు వస్తుంది. అంటే మొత్తమే బంద్ అయ్యి 15-20 రోజులు. మరి మీకు నీళ్లు లేకుంటే మీరు ఎట్లా ఇది అవుతుంది? ఇక ట్యాంకర్ మీద తెచ్చి వాళ్ళు కొన్ని వాళ్ళు పట్టుకుంటారు, మాకు కొన్ని వస్తువులు మంచి కింద జాగ పెట్టుకుంటున్నాం సార్. అది 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాయి. మీరు ఇచ్చిరా అమ్మ పైసలు? మరి ఇచ్చిర్రా? మాకు ఇంతకే మీదకున్న ఇండ్లు ఆ నల్లలు వచ్చినప్పుడు కూడా మాకు మీదకి చక్కగా రావు. ఇప్పుడు ఆయన లేవు. ఇక ఆ చిన్న మోటార్లు పెట్టుకుంటున్నారు. ఉన్నట్టు ఆయన చిన్న మోటార్లు పెట్టుకొని మాకు నీళ్ళు రాకుండా వేసేస్తున్నారు సార్. కొన్ని వేస్తే మోటార్లు పెట్టుకుంటే అటే పోతున్నాయి. అలా పంచాయతీ ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్పినాం. ఇళ్ళ మీద ట్యాంకులు కట్టుకొని మోటార్లు పెట్టుకుంటా సర్వే చేసుకుంటారు. కానీ అది లేని పరిస్థితి సార్ నీళ్ళ గురించి అయితే. చెప్పు ఏమైంది ప్రాబ్లం? నీళ్లు లేవు. నీళ్లు లేక బాధపడుతున్నాం. మరి మేము ఎట్లా బతకాలా, ఎట్లా పని చేసుకోవాలా? ఏమైంది? నీళ్ళు వస్తున్నాయి కదా, ఎన్ని రోజులు దాకా? ఇప్పుడు 6 రోజులకి ఎక్కాయి. 2 నెలలు అవుతున్నది తక్కెక్క. 7 దాకా మేము తవసీగాల. నీళ్లుంటేనే పని. అయ్యా నీళ్లు లేని ఏడుకెళ్ళి బతకాలా? ఎట్లా నీళ్లు ఎట్లా తీసుకొస్తారు మరి రోజు? మరి ఇక బండి మీద తీసుకుంటే అక్కడ వాళ్ళు అక్కడనే, ఇక్కడ వాళ్ళు ఇక్కడనే తెచ్చిపోతున్నారు. పైసలు ఇచ్చకోది. ఇక నా మనమడు ఉండే ఒకనాడు ట్యాంకర్ ఆడుకొని 2 మట్ల తెచ్చిండు నా పెద్ద కొడుకు. ఇక నేను మేము ఏడికి తాగాల, ఎట్లా చేయాలా, పిల్లలు ఎట్లా? కొమ్రెల్లా తన పేరు. మాకు నీళ్ళకు బాగా బాధ అవుతుంది. మేము మోడల్ స్కూల్ దగ్గరకు ఉన్నాము మలగుట్ట. మాకు నీళ్లు కూడా బాగా అవస్థ అయినట్టు అవుతుంది. మేము నీళ్లు లేనిది ఎట్లా? పిల్లలు స్కూల్ పోతారు. మేము ఇప్పుడు 15 రోజులకి ఎక్కువనే అవుతుంది. నెల 2 నెలలు అవుతుంది. కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి. బంద్ అయినాయి. ఇప్పుడు మొత్తం అయితే 1 వారం రోజులు అవుతుంది. మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి 50 ఇస్తేనే పోతున్నారు. అంటే ఒక్కళ్ళకి 50 రూపాయలు, ఒక్క ఇంటికి 50 రూపాయలు. అవి కూడా 4-5 బిందెలు పోసి కూడా పక్కకు జరుగుతున్నారు. అవి సరిపోతాయి. అక్కడ 4 ఇచ్చిరమ్మా పైసలు? ఇచ్చిరా మీరు? ఇచ్చినాం. మేము ఇచ్చినాం కాబట్టి ఎట్లా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆడుతుండ్రు, తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఆడుతుండ్రు. వాళ్ళు కూడా తీసుకొచ్చి కూడా మొక్కలు తీసుకుంటూ వస్తుండ్రు. మేము ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు మాకు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారమ్మా? నీళ్లతోనే పని కదా? నీళ్లతోటే పని. ఏడ వస్తే ఆడికి పోతున్నాం, బిందెలు పట్టుకొని బకెట్లు పట్టుకొని. ఇక మేము ఎక్కడ అంటే అక్కడికి పోతున్నాం. ఆడికెళ్ళి తీసుకొచ్చుకుంటా పిల్లల్ని. మేము కూడా పనికి వెళ్ళేటోళ్ళమే. అవస్థ అవుతుంది మాకు కూడా. మేము ఇట్లా చేయాలనుకుంటే మాకు ఏదన్నా దయచేసి మాకు నీళ్ళ సర్వతి వేయండి. మాకు ఇక్కడ అచ్చటి కూడా వస్తలేవు. ఏ నల్లలు వస్తలేవు మాకు.